సూర్యుడి ప్రకాశం అంధకారాన్ని మట్టిలో కలిపే మహానాయకుడు. ఈ సూర్యుడి ప్రకాశం పృథ్వీపైకి రాగానే ఏం జరుగుతుంది? ఈ పృథ్వీ నిద్ర లేస్తుంది. ప్రతి ప్రాణి లేస్తుంది. మనుషులు లేచి వారి పనులను చేసుకుంటూ ఉంటారు, జీవితాన్ని జీవిస్తారు. నిద్రానే మృత్యువు స్థితి నుంచి బయటకొచ్చి జీవితం జీవించడాన్ని నేర్చుకుంటారు. ఇదే సూర్యుని యొక్క ప్రకాశవంతమైన తేజస్సు. ఇప్పుడు ఈ సూర్యుడి నుంచి వచ్చే తేజస్సు ఏం చేస్తుంది? అది స్వయంగా మండుతుంది మనకు జీవితం ప్రసాదించడానికి. ప్రతి క్షణం అది వేడిని భరిస్తుంది. అప్పుడే ఈ తేజస్సు మన వరకు చేరుకుంటుంది. ఇదే జీవిత సారాంశం. ఒకవేళ మీరు కూడా ప్రపంచంలో మీ ప్రకాశాన్ని విస్తరించాలనుకుంటే అప్పుడు మీరు కూడా వేడిని భరించాల్సి ఉంటుంది, మంటాల్సి ఉంటుంది, కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఎంత కష్టమైనవైనా సరే అదే శ్రేష్టమైనది. అదే ఈ ప్రపంచానికి సేవ చేస్తుంది, ఈ ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తుంది. మన లోపలున్న తేజస్సును మేల్కొల్పాలి. అప్పుడే పాపపు అంధకారంలో నిద్రించే ఆ వ్యక్తులందరూ మేల్కొంటారు. ఆ వ్యక్తులందరికీ సహాయం చేయండి, వారిని ప్రేరేపించండి. ఎవరైతే సంతోషంగా ఉండాలనుకుంటారో, విజయాన్ని పొందలేని వారిని విజయం పొందేలాగా ప్రేరేపించండి. మీ లోపలున్న సూర్యుడిని మేల్కొల్పి 4 దిక్కులా ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తే జీవితం సార్థకమవుతుంది, సంతోషకరమైన ఆనందము దొరుకుతుంది. అలాగే ఈ మనసు సంతోషంగా మళ్ళీ మళ్ళీ చెప్తుంది, రాధాకృష్ణ.